ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ ఈ రోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి 3 రోజుల కస్టడీకి అనుమతించింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, అప్రూవర్ల వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్లపై కవితను సిబిఐ ప్రశ్నించనుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కవితను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులను న్యాయవాదిని కలిసేందుకు కవితకు పర్మిషన్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ ఈ రోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి 3 రోజుల కస్టడీకి అనుమతించింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, అప్రూవర్ల వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్లపై కవితను సిబిఐ ప్రశ్నించనుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కవితను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులను న్యాయవాదిని కలిసేందుకు కవితకు పర్మిషన్ ఇచ్చారు.